పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పాలమూరు ఎత్తిపోతలపై బీఆర్ఎస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడగా 2 ఏళ్లలో ఒక్క అనుమతి తేలేదని హరీష్ రావు ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర విమర్శలతో రాజకీయం వేడెక్కింది. పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీల ప్రతిపాదనతోనే ముందుకు వెళ్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో 7 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చారని ఉత్తమ్ మండిపడ్డారు. పాలమూరు డీపీఆర్ కేంద్రానికి పంపడానికి 7 ఏళ్ల సమయం ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. పాలమూరుకు 27,000 కోట్లు, కాళేశ్వరంకు 1,00,000 కోట్లు ఖర్చు చేసిన మీకు పాలమూరుపై ఎందుకంత వివక్ష అంటూ మంత్రి ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. మేము వాళ్ళు ఇచ్చిన దానికి అనుగుణంగానే ముందుకు పోతున్నాము. డబ్ల్యూసీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి రిప్లై వచ్చిందంటే గోదావరి డైవర్షన్ 45 టీఎంసీ ఇది సబ్జుడిస్ అనే పదం వాడిండ్రు. వీళ్ళు సుప్రీంకోర్టు పోయి 7 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చిండ్రు. మేమేమంటున్నాం, యాజ్ ఇట్ ఈస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీతో కట్టాల్సిందే, కడతాము. ఈ టర్మ్ లో 90 టీఎంసీతో పూర్తి చేస్తాము. మీరు 10 ఏళ్లలో పూర్తి చేయలేదు, 12 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తాము. మీరు పదే అబద్దాలు చెప్పి జనాన్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేయకండి. ఒక ఫాల్స్ నెరేటివ్ తీసుకోకపోకండి. సిడబ్ల్యూసీ గాని మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గాని ఏమన్నారంటే ఇది మా పరిధిలో లేని విషయం, ఇది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ డిసైడ్ చేయాలి. ఆ లెటర్ లో ఏం రాశారంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కి 90 టీఎంసీకే రాసినాము. ఆ 90 టీఎంసీలో 45 టీఎంసీ ఏమో మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీ ఏమో గోదావరి వాటర్. కానీ మీరు ఆ 45 టీఎంసీ కేడబ్ల్యూటీ అంటున్నారు. మా సేవింగ్ ఇన్ మైనర్ ఇరిగేషన్ ఇది మీరు క్లియర్ చేయండి అని అడుగుతున్నాం. మంత్రి ఉత్తమ్ విమర్శలను మాజీ మంత్రి హరీష్ రావు తిప్పికొట్టారు. పాలమూరు డీపీఆర్ వెనక్కి వచ్చి ఏడాదైనా ఇప్పటికీ మళ్లీ ఎందుకు పంపలేదని హరీష్ ప్రశ్నించారు. తాము 7 అనుమతులు తెచ్చామని 2 ఏళ్లలో ఒక్క అనుమతి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. గ్రీన్ ట్రైబ్యునల్లో కేసు వేసి కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టును అడ్డుకున్నారని హరీష్ రావు మండిపడ్డారు. 2 ఏళ్లలో కిలోమీటర్ పొడవు ఉండే లింక్ కెనాల్ను పూర్తి చేయలేదని విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగం బీఆర్ఎస్ హయాంలో 11 కిలోమీటర్లకు పైగా తవ్వితే 2 ఏళ్లలో కాంగ్రెస్ 200 మీటర్లు మాత్రమే తవ్విందని గుర్తు చేశారు. పాలమూరుకు ఎవరు ఎంత అన్యాయం చేశారో చర్చకు సిద్ధమని అధికార విపక్షాలు ప్రకటించడంతో రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.